హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బటర్తో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఈజీగానే అయిపోతుందండి. మరి వీటి తయారీ ఎలాగో చూసేద్దాం. 1 కప్ వరకు కరిగించుకున్న బటర్ తీసుకోవాలండి. దానిలోకి 1 కప్ వరకు షుగర్ పౌడర్ని కూడా తీసుకోవాలి. ఒకసారి ఇవి రెండు బాగా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా క్రీమీగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని దానిలోకి 4 స్పూన్స్ వరకు కరాచీ రవ్వ, అలానే 1.5 కప్ వరకు మైదా పిండిని కూడా వేసుకోవాలి. మైదా పిండికి బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే బేకింగ్ సోడానే 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలాచి అలానే షుగర్తో బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసమండి. తర్వాత దానిలోకి 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ కనుక అవైలబుల్గా లేకపోతే శనగపిండినైనా వేసుకోవచ్చు. ఒకసారి పౌడర్స్ మొత్తం బాగా కలుపుకొని తర్వాత అవసరమైతే లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి వాటరు, ఒక 2-3 స్పూన్స్ వరకు అంతే. చూసారు కదా, పిండి ఇలా బాగా కలిపెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కేక్ మౌల్డ్ తీసుకుని దానిలో బటర్ పేపర్ వేసానండి. మీరు కేక్ మౌల్డ్కి బదులు దలసరిగా ఉండే ప్లేట్ ఏదైనా తీసుకోవచ్చు. అలానే బటర్ పేపర్ కనుక అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అప్లై చేసుకుని లైట్గా పిండిని చల్లుకుంటే సరిపోతుంది. ఉన్న పిండిలోంచి సగం పిండిని తీసుకుని ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వత్తుకోవాలి. తర్వాత మీకు కావాల్సిన సైజులో ఇలాగా బిస్కెట్స్ ని చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నానండి. బిస్కెట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిండి ఉంది కదండి, దాన్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక దలసరి గిన్నె పెట్టుకుని దానిలో స్టాండ్ పెట్టి ఇది బాగా హీట్ అవ్వనివ్వాలండి. గిన్నె బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని జాగ్రత్తగా ఈ బిస్కెట్స్ ప్లేట్ ను పెట్టుకోవాలి. మీడియంలో 10 మినిట్స్, అలానే స్టవ్ లోలో పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత అండి, చూసారు కదా, ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి స్టిక్ అనేది నీట్ గా వచ్చేస్తే ఇది కుక్ అయిపోయినట్టు. తర్వాత దీనిలోంచి ఈ ప్లేట్ ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి, లేదంటే ఆ హీట్ కి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. బిస్కెట్స్ అనేది బాగా చల్లారిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా క్యాప్తో చేయొచ్చండి, లేదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్ని చిన్ని ఉండల్లా చేసి దూరం దూరంగా పెట్టి కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ టైం అండి వీటికి కూడా. అంతేనండి, రెడీ అయిపోయాయి బటర్ బిస్కెట్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. అందరికీ నచ్చుతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వీటిని 8 కంటైనర్లో గనక స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బిస్కెట్ అనేది ఎంత గుల్లగా వచ్చాయో, చాలా బాగుందండి. టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి.